టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఐకాన్ ఇండియా ఆన్లైన్ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్తో పాటు మీరు ఆన్లైన్ మెటీరియల్స్ని, ఎగ్జామ్స్ని, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని కూడా పొందవచ్చు. మీకు కోర్స్ అనేది ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంది. మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ కోసం రిజిస్టర్ అవ్వచ్చు. మనం ఈ వీడియో ద్వారా జనరల్ సైన్స్కి సంబంధించి మిమ్మల్ని సిలబస్లో పార్ట్ బిగా అడగడం జరుగుతూ ఉంది. మీరు రేపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఈ పార్ట్ బిలో జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మీరు ఎగ్జామినేషన్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టాపిక్గా ఎథ్నో బాటనీ గురించి మాట్లాడదాం. సో ఈ ఎథ్నో బాటనీ అనేటువంటి టాపిక్ని మీకు జనరల్ సైన్స్కి సంబంధించి 8th యూనిట్గా అడగడం జరుగుతూ ఉంది. సో ఈ ఎథ్నో బాటనీ ఏదైతే ఉందో ఈ ఎథ్నో బాటనీకి సంబంధించినటువంటి టాపిక్ అనేది మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అసలు ఏంటి ఎథ్నో బాటనీ అనేటువంటి అంశం గురించి మాట్లాడదాం. అలాగే ఎథ్నో బాటనీకి సంబంధించి మనం ఇక్కడ ఈ టాపిక్లో నేర్చుకోవాల్సినటువంటి సబ్ టాపిక్స్ని కూడా ఇచ్చారు. అయితే ఈ వీడియో ద్వారా ఇంట్రడక్షన్ని మాట్లాడదాం. ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఎథ్నో బాటనీకి సంబంధించి ఏంటి ఎథ్నో బాటనీ అని అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ మానవులకి సంబంధించి అలాగే మొక్కలకి సంబంధించినటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దీన్నే ఎథ్నో బాటనీ అని అంటారు. అంటే మానవులు అలాగే మొక్కలకి సంబంధించి అంటే హ్యూమన్ అండ్ ప్లాంట్స్ కి సంబంధించినటువంటి రిలేషన్ గురించి చెప్పేది. దేనిని గురించి అని అంటే మానవులు మరియు మొక్కలు. సో ఈ రెండింటి మధ్యన ఏంటి అని అంటున్నాం, సంబంధం, రిలేషన్ చెప్పేదానిని మనం ఎథ్నో బాటనీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఎథ్నో బాటనీ అనగా ఏంటి అని అంటే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది మానవులకి మొక్కలకి మధ్యన ఉన్నటువంటి సంబంధం. ఈ సంబంధం గురించి చెప్తుంది అని అంటున్నాం. అంటే ఈ సంబంధానికి సంబంధించినటువంటి స్టడీ, రిలేషన్ ఏదైతే ప్లాంట్స్కి హ్యూమన్కి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ ఉందో ఈ రిలేషన్కి సంబంధించినటువంటి స్టడీని గురించి చెప్పేదానినే మనం ఎథ్నో బాటనీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో మరి ఎథ్నో బాటనీకి సంబంధించినటువంటి దానిలో ఇక్కడ మనకి ఏదైతే ఈ మొక్కలు ఉన్నాయో వివిధ మానవ సమాజాలు అనేవి మనకి పూర్వం నుంచి ఉన్నాయి. ఈ మానవ సమాజాలకి సంబంధించి మొక్కలను ఉపయోగిస్తూ వాటిని ఔషధాలుగా వాడడం జరిగింది. అలాగే ఈ మొక్కలకి సంబంధించినటువంటి వాటిని వారు ప్రత్యేకంగా నిర్వచించడం జరుగుతుంది. వీటిని గురించి మొక్కలు జీవ వైవిధ్యానికి సంబంధించి మానవ సమాజానికి సంబంధించి ఏ విధంగా సహకరిస్తున్నాయి అనేటువంటి అంశాలను ఇక్కడ ఆదిమ మానవులు గుర్తించడం జరిగింది. సో ఇలా ఎథ్నో బాటనీ అనేది వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సింపుల్గా ఎథ్నో బాటనీకి సంబంధించినటువంటి అంశం అనేది మొక్కలకి మానవులకి మధ్యన సంబంధాన్ని తెలుపుతూ ఉంది. ఆ స్టడీనే మనం ఎథ్నో బాటనీ అని అంటున్నాం. అయితే ఇక్కడ మొక్కలకి సంబంధించినటువంటి అంశాలను ఎవరు నిర్వచిస్తూ వచ్చారు, మొక్కలు ఏ విధంగా వీటి గ్రోత్ ఉంది, ఇది ఏ విధంగా సహాయపడుతుంది అనేది ఎవరు నిర్వచించారు అని అంటే ఇది ఆదిమ సమాజాల నుంచి, ఎక్కడ అని అంటున్నాం, ఆదిమ సమాజాల నుంచి ఇప్పటి వరకు ఈ స్టడీ అనేది కొనసాగుతూ ఉంది. సమాజంలో మానవులు మొక్కలకి సంబంధించినటువంటి గుణాలను గురించి చెప్తా ఉన్నారు. సో ఇలా చెప్పేటువంటి దీనిని మనం ఎథ్నో బాటనీగా గుర్తించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. మరి మొక్కల ద్వారా మనకి ఆదిమ సమాజాలకి సంబంధించినటువంటి మానవుల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి వారి వరకు కూడా వీటిపైన స్టడీ కొనసాగుతూ ఉంది. దీని ద్వారా మనకి ఏం తెలుస్తూ ఉంది అని అంటే ఒక సాంప్రదాయక జ్ఞానము, అంటే మనకి ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం తెలుస్తూ ఉంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే అంటే ఎథ్నో బాటనీ ద్వారా మనం పొందినటువంటి అంశాలు ఏంటి అని అంటే సాంప్రదాయక జ్ఞానము అని అంటున్నాం. సాంప్రదాయ మీన్స్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది మనకు వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా గ్రామాలలో కానీ
ఏదైనా అటవీ ప్రాంతాలలో కానీ ఏదైనా ప్రమాదం వాటిల్లితే ప్రజలకి వారు ఆ ప్రమాదాన్ని నివారించేటువంటి మొక్కలను తీసుకొచ్చి వెంటనే ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ ప్రైమరీ ట్రీట్మెంట్ చేయడానికి వారికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వారి పూర్వీకుల ద్వారా వాళ్ళకి తెలిసినటువంటి అంశాల ద్వారా వారు ఆ జ్ఞానాన్ని పొందడం జరిగింది. దానినే మనం ఇక్కడ సాంప్రదాయ జ్ఞానము అని అంటున్నాం. మరి ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది ఏం చెప్తా ఉంది మనకి అని అంటే ఇక్కడ ఔషధ గుణాలను గురించి చెప్తా ఉంది. అంటే మెడిసిన్ వాల్యూ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఔషధ గుణాలు అనేవి మొక్కలు కలిగి ఉంటాయి అనేటువంటి అంశం కూడా మనకి ట్రెడిషనల్ నాలెడ్జ్ ద్వారా అర్థమవుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ ఎథ్నో బాటనీకి సంబంధించినటువంటి అంశాలలో మనం వివిధ ఉపయోగాలను కూడా మొక్కల నుంచి పొందుతాము అనేటువంటిది ఈ సాంప్రదాయకంగా మనకు వచ్చేటువంటి నాలెడ్జ్, ట్రెడిషనల్ జ్ఞానం, నాలెడ్జ్ ద్వారా పొందడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము గుర్తించాల్సి ఉంటుంది. అయితే మానవులకి మొక్కలకి సంబంధించినటువంటి ఈ సంబంధాన్ని ఎథ్నో బాటనీ ద్వారా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇటు వృక్ష శాస్త్రానికి సంబంధించి అలాగే మానవ శాస్త్రానికి సంబంధించినటువంటి విధానాలు అనేవి మనకి మరింత ఎక్కువగా ఈ డీప్ స్టడీలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా వివిధ రకాలైనటువంటి మొక్కలను గురించి ఈ టాపిక్ ద్వారా మనం నేర్చుకుంటాం. అయితే ఇక్కడ ఎథ్నాలజీకి సంబంధించినటువంటి దానిలో కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రధానమైనటువంటి అంశాలు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎథ్నో బాటనీకి సంబంధించినటువంటి దానిలో మనం ప్రధాన అంశాలుగా ఇక్కడ వేటిని గురించి మాట్లాడతాము అని అంటే మొక్కలు మనుషులకి సంబంధించిన సంబంధం గురించి మాట్లాడతాం. ఇది ఎథ్నో బాటనీలో కీలకమైనటువంటి ప్రధాన అంశం. ఇక నెక్స్ట్ దీనితో పాటు మనం ట్రెడిషనల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటాం. అంటే మొక్కలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని, వాటి ఉపయోగాలను గురించి తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ దీంతో పాటు అంతర్విభాగ స్వభావం గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మొక్కలకి సంబంధించినటువంటి మానవులకి సంబంధించినటువంటి సంబంధాలకి బలమైనటువంటి కారణాలు అనేటువంటివి కూడా ఎథ్నో బాటనీ ద్వారా మనం స్టడీ చేస్తాము అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇవి ప్రధాన అంశాలుగా చూస్తాం. ఇక నెక్స్ట్ ఎథ్నో బాటనీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ ముఖ్యమైనటువంటి అంశాలలో మనం దేనిని గురించి మాట్లాడతాము అని అంటే ఔషధ మొక్కలను గురించి మాట్లాడతాం. మెడిసిన్ వాల్యూస్ గురించి, మెడిసిన్ ప్లాంట్స్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. ఇక రెండవది ఏంటి అని అంటే ఈ మొక్కలు అనేవి మనకి మెడిసిన్ ప్లాంట్స్ కానీ కాకుండా ఆహార మొక్కలుగా కూడా ఉపయోగపడతాయి. సో ఇలా దీనికి సంబంధించి ఫుడ్ ప్లాంట్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ దీనితో పాటు మనకి కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఏ విధంగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి, కల్చరల్ సిగ్నిఫికెన్స్ అనేవి మొక్కలు ఏ విధంగా కలిగి ఉన్నవి అనేటువంటి అంశాలని కూడా ఈ ఎథ్నో బాటనీలో మనం తెలుసుకుంటాం. మరి అల్టిమేట్ గా ఇక్కడ మొక్కల ద్వారా మనం ఫుడ్ ని పొందుతా ఉన్నాం, మెడిసిన్స్ ని పొందుతా ఉన్నాం. వీటి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు ఏంటి అనేటువంటి అంశాలను కూడా మనం ఈ ఎథ్నో బాటనీలో నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ దీనితో పాటు ఇక్కడ ప్లాంట్స్ ని రక్షించడం, అంటే మొక్కలని రక్షించడం ద్వారా, వాటి పరిరక్షణ ద్వారా, వాటికి సంబంధించినటువంటి కన్జర్వేషన్, దీని ద్వారా జీవ వైవిధ్యం, అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి బయోడైవర్సిటీ కానీ అలాగే దీంతో పాటు సస్టైనబిలిటీ, స్థిరత్వం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా మనం ఈ ఎథ్నో బాటనీకి సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా నేర్చుకుంటాం. సో మనకి మొక్కలు అనేవి ఇక్కడ మెడిసిన్, దీంతో పాటు ఫుడ్, ఇలా రెండు రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటి ద్వారా ఆర్థిక ప్రయోజనాలను ఎలా పొందుతాము అనేటువంటి అంశాలను తెలుసుకుంటాం. సో ఈ ఆర్థిక ప్రయోజనాలని పొందడంతో పాటు ఇక్కడ ఈ మొక్కలకి సంబంధించినటువంటి పరిరక్షణ, ఏమనంటున్నాం, పరిరక్షణను గురించి తెలుసుకుంటాం, కన్జర్వేషన్. దీంతో పాటు మరొకటి ఏంటి అని అంటే స్థిరత్వము అని అంటున్నాం, సస్టైనబిలిటీ, స్థిరత్వము ఏమిటి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనం ఎథ్నో బాటనీలో నేర్చుకుంటాం. ఇలాంటి క్లాసెస్ మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. దీనికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
మోర్ కాంటెంట్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయండి.